హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, సారీ ఫ్రెండ్స్ అందరికీ, ఎందుకంటే దాదాపు 4 రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఎలక్షన్స్. హైదరాబాద్ నుంచి మా ఊరు మాచర్లకు వెళ్ళటం అండ్ ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకున్నా అండ్ ఆల్రెడీ మాచర్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ మాచర్లో ఈ రోజు నుంచి 144 సెక్షన్ అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ఇక రాజకీయాలతో మనకెందుకని తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక తిరిగి వచ్చాక ఈరోజు ఇక మన మూవీ అప్డేట్స్తో స్టార్ట్ చేయాలనేసి ఈరోజు ఇస్మార్ట్ శంకర్ మూవీ నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ తరపున హ్యాపీ బర్త్డే టు యూ మన రామ్ పోతినేని అన్నకి. ఇక మన రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. మరి ఈరోజు ఈ మూవీ నుంచి తన బర్త్డే స్పెషల్గా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఎలా ఉంది, బాగుందో లేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ అయిందంటే మెయిన్ రీజన్ మూవీలో సాంగ్స్, మన హీరో డైలాగ్స్ అండ్ తన యాటిట్యూడ్. అయితే ఈ మూవీ టీజర్ ఎలా ఉందంటే చాలా బాగుంది. సేమ్ ఇస్మార్ట్ శంకర్ మూవీలో తను ఎలాగ ఉంటాడో ఈ మూవీలో సేమ్ అలాగే ఉన్నాడు. తన లుక్స్, తన యాటిట్యూడ్ అయినా వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈ మూవీలో మెయిన్ విలన్గా సంజయ్ దత్ అయితే నడుస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. తన లుక్స్ చాలా బాగున్నాయి. లియో మూవీలో తన లుక్ ఎలా ఉంది, ఈ మూవీలో తన లుక్ ఎలా ఉందో చూడండి. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉండిపోతున్నాయి. మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ టీజర్లో కామెడీ కూడా కొద్దిగా బాగానే అనిపిస్తుంది. మూవీలో కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. అండ్ మన రామన్న డైలాగ్స్ అయితే ఇక చెప్పనవసరం లేదు కదా. మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో ఉన్న డైలాగ్స్. అండ్ ఈ డబుల్ స్మార్ట్ మూవీ నుంచి వచ్చిన టీజర్లో చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది. మరి ఈ మూవీలో హీరోయిన్స్ నభా నటేష్ అండ్ నిధి అగర్వాల్ వీళ్ళిద్దరూ కనిపిస్తారో కనిపించరో అనేది చిన్న డౌట్గా ఉంది. అంటే కొత్త హీరోయిన్ కానిచ్చింది మన ఈగల్ మూవీలో సెకండ్ హీరోయిన్ అనుపమ కాకుండా. ఇక మూవీలో నాకు బాగా నచ్చింది సంజయ్ దత్ లుక్స్, మన రామ్ లుక్స్, అలాగే కొన్ని డిజైన్ వర్క్స్ మాత్రం చాలా బాగున్నాయి. ముఖ్యంగా టీజర్ ల్యాక్స్లో వచ్చిన ఆ శివలింగం సెట్ అయితే వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో రిలీజ్ చేస్తున్నారు. చూడాలి మరి మూవీ జూలై మంత్లో రిలీజ్ అవుతుందా లేదా అనేది చిన్న డౌట్గా ఉంది. అండ్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అవడం కన్ఫర్మ్. దాదాపు 150 కోట్ల గ్రాస్ రాబడుతుంది, ఇదైతే కన్ఫర్మ్. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.